మనసు విరిగితే అనే ప్రశ్న చిత్రంగా ఉన్నప్పటికీ కూడా, మనసు విరగటం ఏమిటి అని అనిపించినప్పటికీ కూడా, మనసు విరిగింది అనే మాట మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. మనసు విరిగిపోయింది, విరక్తి వచ్చింది, విసుగు వచ్చింది. ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. మనసు విరిగినప్పుడు అది అల్టిమేట్ అని అనుకోవాలి. ఒక విషయం మీద గాని, ఒక వ్యక్తి మీద గాని మనసు విరిగినప్పుడు అది దాదాపు చివరి దశ అది. మనసు విరిగినప్పుడు ఇంక ఏ విధమైనటువంటి అనురక్తి గాని, ఆసక్తి గాని ఉండడం జరగదు. అలాగే మళ్ళీ కొత్తగా ఏర్పడటము జరగదు. అంటే ఇంకా ఒక ఆ విషయానికి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఏవైతే అంతకుముందు వరకు లక్షణాలు, లేదంటే ప్రేమాభిమానాలు, లేదంటే ఒక స్నేహము, ఒక బంధుత్వము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విరిగిపోవటం అంటే ఇంక దానికి మళ్ళీ పునర్జన్మ లేనట్టే అనుకోవచ్చు. తప్పనిసరిగా అనుకోవాలి కూడా. చేత ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ మనసు విరిగింది అంటే ఇంకది అతుక్కునే పరిస్థితి ఉండదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం, అలకలు రావటం, కోపం రావటం, కొంతకాలం మాటలు లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత తాత్కాలికంగానే జరిగి తర్వాత మళ్ళీ అతుక్కునే అవకాశం ఉండొచ్చు. ఒకే చోట ఉన్నప్పుడు మాత్రం అవకాశం ఉంటుంది. వేరే వేరే చోట్ల ఉన్నప్పుడు అవకాశం తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా ఒక మిగిలిన వైరుధ్య భావాలు మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చు కొంతకాలం తర్వాత. కానీ ఇవన్నీ కూడా దశలు దాటి కోపం రావటం, అలగటం, కొంతకాలం దూరం పెట్టడం, మళ్ళీ కొద్ది కొద్దిగానే దగ్గరవ్వడం, లేదంటే అప్పుడప్పుడు మరీ కాకుండా అప్పుడప్పుడు మాట్లాడుతుండడం, కలుస్తుండడం, ఆసక్తి అంతగా చూపించకపోవడం, ఇవన్నీ కూడా కొనసాగినప్పటికీ కూడా అప్పుడప్పుడు కలవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పాను. కొంత కన్సిడరేషన్ మనసులో ఉండొచ్చు. కానీ మనసు విరిగినప్పుడు ఈ భావాలన్నీ ఏమి ఉండవు ఇంక. అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే లెక్క అకౌంట్. అకౌంట్ ఇంక క్లోజ్ అయిపోయినట్టే ఇంక. క్లోజ్ అయినప్పుడు ఇంక మళ్ళీ ఫర్దర్‌గా ఇంకా ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం లేదు. మనసు విషయంలో కూడా అదే జరుగుతుంది. మనసు విరిగినప్పుడు ఇంక ట్రాన్సాక్షన్స్ ఏమి ఉండవింక. కోపం వచ్చినప్పుడు ఉండొచ్చు, అలక వచ్చినప్పుడు ఉండొచ్చు, కొంతకాలం మాట్లాడుకోలేకపోతే ఉండొచ్చు, మళ్ళీ పునరుజ్జీవం జరగచ్చు. ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు. కానీ ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గాని, అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒకరి మనసు విరిచేటట్టుగా, విరిగిపోయేటట్టుగా రెండో వాళ్ళు ప్రవర్తిస్తే, అంటే అది లాస్ట్ స్టేజ్ అనమాట. ప్రవర్తిస్తే తప్పనిసరిగా ఇంకా మనసు విరిగితే మాత్రం మళ్ళీ ఇంకా అతకడం జరగదు. అలాగే అదే ఇంకా లాస్ట్ స్టేజ్. దాని తర్వాత ఇంకా ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇంకా ఆ వ్యక్తులు దూరమక తప్పదు. మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉండదు. అంచేత మనసు విరగటం అనేది అత్యంత తీవ్ర స్థాయిగా మనం పరిగణించాల్సింది మనసుకి సంబంధించినంత వరకు. అంటే ఇంక ఎటువంటి ఈ కన్సిడరేషన్ గానీ, ఎటువంటి అనురక్తి గానీ, ఎటువంటి అభిప్రాయం గానీ, ఎటువంటి క్షమించడం గానీ, ఎటువంటి సర్దుకోవటం గానీ, ఇవన్నీ ఏముండవు. ఈ దశలన్నీ ఆల్రెడీ దాటిపోతాయి. ఎప్పుడైతే మనసు విరగటం అనే దశకి చేరారంటే, అంతకు ముందు నుంచి జరిగినట్టు అనేక సంఘటనలన్నీ కూడా దాటుకుంటూ వచ్చాక మనసు విరగడం జరుగుతుంది. అప్పటికి కూడా మేలుకోకపోతే. అది ఓ స్నేహితుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మీద కావచ్చు, ఎవరి మధ్యనైనా కావచ్చు. అది ఎవరో ఒకరి వల్ల కావచ్చు, లేదంటే ఇద్దరి వల్ల కూడా కావచ్చు. అందులో ముందుగా ఎవరో మనసు విరిగిపోవచ్చు.
అంటే అక్కడితో ఇక ఎండ్. ఆ స్నేహం గాని, ఆ బంధుత్వం గాని ఇంకా మళ్ళీ చిగురించే అవకాశం శూన్యం. ఇంక ఉండదింక. కొన్ని వైరుధ్య భావాలు మళ్ళీ మొదలవచ్చు గాని, మొలకెత్తొచ్చు గాని, మనసు విరిగే దశ ఎప్పుడైతే చివరి దశ, ఇంక మనసు శూన్యమయ్యే దశ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడింక మళ్ళీ మనసు చిగురించే అవకాశం ఉండదు. ఇంక దూరం అయిపోవాల్సిందే ఇంకా. ఇంకా అక్కడ అకౌంట్ ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. చేత ఆ దశకి ముందున్న దశల్లోనే గుర్తించగలిగితే స్నేహంలో గాని, ఏదైనా బంధుత్వంలో గాని, ఎక్కడైనా సరే, ఆ ముందు భావనలే కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని, అంటే విసుగు రావచ్చు, విరక్తి రావచ్చు, అభిమానం తగ్గచ్చు, క్లోజ్‌నెస్ తగ్గచ్చు, మాటలు తగ్గచ్చు, మాటలు కొంతకాలం లేకపోవచ్చు, అప్పుడప్పుడు మాట్లాడొచ్చు, ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఈ దశల్లో ఉండగానే ఎవరో ఒకరు, ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళు ఆ విషయాల్ని గ్రహిస్తూ, ఆ దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం, మాటల్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం, అవతల వ్యక్తి యొక్క మనసుని గ్రహించి ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకోవడము, తమ ప్రవర్తనలో ఏదైనా దోషం ఉంటే సవరించుకోవడం, ఇవన్నీ కూడా చేసుకు తీరాలి. చేసుకోని పక్షంలో అది అన్ని స్టేజ్‌లు దాటుతూ మరి మనసు విరిగే దశ ఎప్పుడైతే వచ్చిందో, ఇద్దరి మధ్య ఎవరి మనసైనా ఒకరి మనసు విరిగిపోయినట్లయితే మళ్ళీ దానికి అదిగే పరిస్థితి ఉండదు. ఆ వ్యక్తి ఇంక దూరం అయిపోయినట్టే. ముందు చెప్పుకున్న స్టేజెస్‌లో మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. విసుగొస్తే ఆ విసుగుని జయించవచ్చు. విరక్తొస్తే దాన్ని జయించొచ్చు. మాటలు పోతే మళ్ళీ మాటలు పునరుద్ధరించుకోవచ్చు. సంబంధాలు దూరం అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ ఒక్కసారి మనసు విరిగే దశ చివరి దశ కాబట్టి ఇంకా ఆ తర్వాత ఏం ఉండదింక. అదే చివరి స్టేజ్. ఇంక మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. ప్రయత్నించడం వృధా. ఇంకా అలా దూరంగా ఉండవలసిందే ఇంక. అది ఇద్దరికీ సమానంగా ఒకసారి విరిగిపోతే గొడవే లేదు. ఎవరికీ బాధ ఉండదు. కానీ ఎవరైనా ఒకళ్ళు బాగా ఎక్కువ పొరపాట్లు చేసి, అవతల వ్యక్తి మనసును విరగ్గొట్టే పరిస్థితి తీసుకొస్తే, అవతల మనిషి మనసు విరిగిపోయి, యువతల వ్యక్తిని దూరం పెట్టేస్తే, దూరం కాదు ఇంక వదిలేస్తే, అకౌంట్ క్లోజ్ చేసేస్తే, యువతల వ్యక్తి బాధపడే దశలో ఉన్నట్లయితే, అతని జీవితకాలం బాధపెట్టే అవకాశం ఉంటుంది. తను పొరపాట్లు చేసి ఉంటే. ఇద్దరూ చేసి ఉంటే అది సమానంగా ఉంటుంది. దానికి సమస్య లేదు. ఎవరి మనసుకి వాళ్ళు సమాధానం చెప్పుకోగలుగుతారు. అంతవరకు తప్పులు చేస్తూ వెళ్ళి, అవతల వ్యక్తి మనసు విరిగేంత వరకు ఒక వ్యక్తి ప్రవర్తిస్తూ వెళ్తే, ఆ మనిషి దూరం పెట్టేసిన తర్వాత యువతల వ్యక్తి బాధపడితే, దానివల్ల ఉపయోగం ఏముండదు. అది మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే, స్నేహాల మధ్య గాని, బంధుత్వాల మధ్య గాని, ఇరుగు పొరుగు గాని, ఎవరైనా కానీ, మానవ సంబంధాల్లో అనేక సంబంధాలు మన జీవితకాలం సోషల్ యానిమల్‌గా మనకి అనేక మందితో సంబంధాలుంటాయి. అవన్నీ ఎవరితో ఎలా ఉంచుకోవాలి? దాన్ని బట్టి మనం అంచనా వేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. స్నేహితుల మధ్య గాని, సమానత్వం లేనప్పుడు, బంధుత్వం మధ్య గాని, స్నేహితుల మధ్య గాని, ఇరుగు పొరుగు మధ్య గాని ఎవరైనా సమానత్వం లేనప్పుడు, ఒకడు తాము ఆధిక్యులుగా భావించినప్పుడు, రెండో వాళ్ళని బానిసలు అనుకున్నప్పుడు, రెండో వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నప్పుడు, రెండో వాళ్ళు గ్రహించలేరనుకున్నప్పుడు, రెండో వాళ్ళకి బుర్ర లేదనుకున్నప్పుడు, తమిష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించడం కొంతకాలం కొనసాగచ్చు. అవతల వ్యక్తి కొంతకాలం అంగీకరించవచ్చు. కానీ ఎల్లకాలం అంగీకరించే పరిస్థితి ఉండదు. ఆ మనసు చివరి స్థాయికి వెళ్ళినప్పుడు ఆ మనసు విరిగిపోతుంది. అప్పుడు బాధపడే సుఖం లేదు. అప్పుడు వెంటపడే సుఖం లేదు. అప్పుడు సారీ చెప్పే సుఖం లేదు. అప్పుడు లేదంటే పశ్చాత్తాపపడే సుఖం లేదు. ఆ విరిగిపోయినప్పుడు ఇంక మరి అతికే పరిస్థితి ఉండదింక. ఈ అకౌంట్ క్లోజ్. మళ్ళీ ఆ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశమే లేదు. అక్కడితో క్లోజ్. ఆ స్థితికి వెళ్ళడానికి చాలా దశలు దాటుకుంటూ ఆ స్థితికి వెడుతుంది. ఆ దశల్లో గ్రహించకుండా, ఆఖరి దశలో గ్రహించినందువల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి మనసు విరిగే పరిస్థితిని స్నేహితుల మధ్య గాని, బంధువుల మధ్య గాని, ఎవరి మధ్య అయినా సరే, ఆ పరిస్థితిని ఏ ఒక్కరు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు. మనసులో సమానత్వ భావన ఉండాలి. ఆధిక్య భావన ఉండకూడదు. ఈగో పెంచుకోకూడదు.
అహంకారం పెంచుకోకూడదు. నేనే అన్న భావాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే స్నేహితుల మధ్య గాని, బంధుత్వాల మధ్య గాని సమానత్వం లేదో, ఆ అసమానత్వానికి కారణం ఆర్థిక స్థితి కావచ్చు, తెలివితేటలు కావచ్చు, బలం కావచ్చు, ఏదైనా గూడా ఆ ఆధిక్య భావంతో ముందుకెళ్ళినట్లయితే రెండో వారి మనసు విరిగిపోవడం ఖాయం. మళ్ళీ అతికే పరిస్థితి ఉండదన్నది గూడా ఖాయం. కాబట్టి ఒక మంచి భావనలతో, మంచి మనస్తత్వంతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది గానీ, చెడు భావాలతో, అహంకారంతో, ఈగోతో, డబ్బుందనే అహంకారంతో, తెలివుందనే మిడిసిపాటుతో మనం ముందుకెళ్ళినట్లయితే మానవ సంబంధాలు తగ్గిపోవడం జరుగుతుంది. దూరమైపోవడం జరుగుతుంది. తర్వాత అవతల వారి మనసు విరిగిపోవడం జరుగుతుంది. చివరికి యువతల వ్యక్తి ఒంటరిగా ఉండే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విధమైన చెడు భావాలను దూరంగా పెట్టాలి. అందరినీ సమానంగా చూడాలి. అందరితో కూడా మానవ సంబంధాన్ని సమానత్వంగా కొనసాగించాలి. ఎక్కువ తక్కువలు చూడడం అనేది తప్పు. వాటి వల్లే అసలు సమస్య మొదలవుతుంది కాబట్టి మన మనసులో అందరికీ సమాన స్థానం ఇవ్వగలిగినప్పుడే మనము కరెక్ట్‌గా ఉన్నట్టుగా లెక్క అని భావించాలి. అప్పుడే మన మానవ సంబంధాల పట్ల మనం జాగ్రత్తగా ఉన్నట్టు, అవి మనం కొనసాగించే పరిస్థితిలో ఉన్నట్టు, ముందు చెప్పుకున్నట్టుగా ఎవరితోటి కూడా మనసు విరిగే పరిస్థితి తెచ్చుకునే అవకాశమే ఉండదు.